అందరికి నమస్కారం. ఇవాళ నేను చేయబోతున్న రెసిపీ చాలా హెల్దీ అండ్ చాలా పాతకాలపు రెసిపీ. ఇంట్లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు, పండు ముసలి వాళ్ళు కూడా బాగా తినొచ్చు. దానికోసం కావాల్సింది చూడండి, హాఫ్ గ్లాస్ తీసుకున్నాను రైస్ వేసేసాను. చూడండి, రైస్ ని బాగా కడిగేయాలి. అస్సలు ఇలాగా తెల్లగా అసలు ఉండకూడదు. వాటర్ బాగా రావాలి. వాటర్ లో నుంచి చూస్తే ఇంకా రైస్ కనబడాలి. అలా కడుక్కోవాలి, లేకపోతే స్మెల్ ఉంటే బాగుండదు. చూడండి, రైస్ కనబడుతుంది. ఇలా రైస్ కనబడేలా బాగా శుభ్రంగా కడుక్కోవాలి. ఇది 2 నుంచి 3 గంటల దాకా అలాగే ఇంకా నానాలి. హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఒక ½ లీటర్ తీసుకుంటున్నాను మిల్క్. ఈ ½ లీటర్ మిల్క్ లో 2 గ్లాస్ మేము రైస్ తీసుకున్నాం కదా, అదే గ్లాస్ తో వాటర్ యాడ్ చేసుకోవాలి. 1.5 గ్లాస్ తీసుకున్నాను. వాటర్ యాడ్ చేసేసుకోవాలి. పాలు పొంగు వచ్చి బాగా మరుగుతున్నప్పుడు ఏం యాడ్ చేసేసుకోవాలి. ఈ రైస్ మీరు అనుకోవచ్చు రైస్ ఉడకబెట్టి యాడ్ చేసుకోవచ్చు కదా అని. అస్సలు బాగోదు, గంజి వాసన వస్తుంది. ఫుడ్ అంతా గంజి వాసన ఉంటది. అస్సలు యాడ్ చేసుకోకూడదు. ఇదే దీని ప్రత్యేకత. రైస్ అంతా మిల్క్ లోనే ఉడకాలి బాగా, అప్పుడు మాత్రమే టేస్ట్ వచ్చింది. ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఇలా లో ఫ్లేమ్ లోనే ఉడకపెట్టుకోవాలి. ఇదంతా రైస్ లాగా దీంట్లోనే ఉడకాలి ఇంకా మొత్తము. ఇలా వట్టి ఎంటీ రైస్ యాడ్ చేసుకుంటే ఇది మిల్క్ బాగా కలిసిపోయి రైస్ కి బాగా పట్టిద్ది మిల్క్. అప్పుడే బాగా టేస్ట్ వచ్చిద్ది. అన్నం ఉడకబెట్టిన తర్వాత వేసుకుంటే మాత్రము మిల్క్ పట్టదు, కాబట్టి చప్పగా ఉంటది, టేస్ట్ ఉండదు. కాబట్టి రైస్ వేసుకొని బాగా ఓపిక్గా చేసుకోవాలి. చిన్న పిల్లలు, పెద్దోళ్ళ నుంచి చిన్న పిల్లల నుంచి అందరు బాగా తినొచ్చు. చాలా మెత్తగా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మాత్రమే షుగర్ యాడ్ చేసేసుకోవాలి. రైస్ ఉడకక ముందే షుగర్ యాడ్ చేసుకుంటే మాత్రం ఇంక రైస్ ఉడకదు. కాబట్టి రైస్ ఉడికిన తర్వాత షుగర్ యాడ్ చేసేసుకోవాలి. షుగర్ యాడ్ చేసేస్తున్నాను. నేను హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి ½ గ్లాసే షుగర్ యాడ్ చేసేసుకుంటున్నాను. తర్వాత ఇది యాలకులు, కొబ్బరి, జీడిపప్పు, బాదము అంతా మిక్స్ చేసి మిక్సీ పెట్టేసుకున్నాను. చిన్న పిల్లలు, ముసలోళ్ళు అయితే అసలు నమ్మలేరు కాబట్టి ఇలాగే వేసేసుకుంటే బాగా మిక్స్ పెట్టేసుకుని వేసేసుకుంటే ఈ ఫ్లేవర్ దీంట్లోనే కలిసిపోయి చాలా టేస్టీగా ఉంటది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటది. చాలా అప్రిషియేట్ గా అనిపించింది మీకు. కొంచెం పచ్చి కొబ్బరి వేసాం కాబట్టి పచ్చి వాసన పోయేదాకా కొంచెం ఉడకబెట్టేసుకుంటే చాలు. అంతేనండి, ఇంకా రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకోవచ్చు వేసేసుకొని.